మహాశివరాత్రి రోజున మనం పూజలు ఉపవాసాలు చేస్తూ ఉంటాము. కానీ ఈ పర్వదినం మనం ఒక ప్రత్యేకమైన పని చేస్తే, ఒక ప్రత్యేకమైన ఫలాన్ని తింటే లెక్క పెట్టలేనంత డబ్బును పొందుకుంటాము. ఆకస్మిక ధనలాభం కలుగుతుంది. ఒకవేళ మీకు నమ్మకం లేకపోతే ఈరోజు ఒక్కసారి మేము చెప్పినట్టు చేయండి. ఈ ప్రత్యేకమైన పదార్థాన్ని తినడం వల్ల మీ పేదరికం తొలగిపోవచ్చు. మహాశివరాత్రి రోజున ఉపవాసం చేస్తే మీ ఇంట్లో సంపద ఎంతగానో పెరుగుతుంది. అనంతమైన సంపదను అందుకునే అవకాశం ఉంటుంది అని శివ మహాపురాణ కథలో కూడా చెప్పబడింది. కానీ ఒక 3 పదార్థాలను తయారు చేసుకుని మహాశివరాత్రి నాడు తింటే మీ ఇంటిలో కనకవర్షం కురుస్తుంది. మీ కోరికలు కూడా నెరవేరుతాయి. మీరు ఉపవాసం చేయలేకపోయినా, శివ పూజలు చేయలేకపోయినా సరే ఈ ఒక్క పదార్థాన్ని తిన్నట్లయితే మహాశివుడు ఎంతో సంతోషిస్తారు. అదేంటో తెలుసుకోవడానికి ఈ వీడియో చివరిదాకా చూడండి. మహాశివరాత్రి రోజు ఏమేం చెయ్యాలో ఏమేం చేయకూడదో కూడా తెలుసుకోండి. అంతకంటే ముందు ఒక చిన్న రిక్వెస్ట్, మీరు ఇంకా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. హరహర మహాదేవ అని కామెంట్ సెక్షన్లో రాయడం మర్చిపోకండి. శ్రీ సమ్మక్క సారక్క జ్యోతిష్యాలయం. ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును. ఫోన్ నెంబర్ 8858363634. కుటుంబ సమస్యలు, ఆరోగ్య సమస్యలు, ఆర్థిక సమస్యలు, వ్యాపార సమస్యలు, భార్యాభర్తల సమస్యలు, కోర్టు సమస్యలు, మీరు ఎన్నో సమస్యలతో బాధపడుతున్నట్లయితే ఒక్కసారి గురువు సీతారామరాజు గారిని సంప్రదించండి. 100% స్త్రీ పురుష వశీకరణం చేయబడును. ప్రేమ పెళ్లి, మానసిక సమస్యలు, మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా సరే 100% పరిష్కారం చేయబడును. ఒకండి 144 సంవత్సరాల తర్వాత ఎంతో అద్భుతమైన మహాశివరాత్రి పర్వదినం ఈరోజు మనం చేసుకోబోతున్నాము. నిజానికి మహాశివరాత్రి రోజు ఏమీ తినకూడదు, ఉపవాసం ఉండాలి అని చెబుతూ ఉంటారు. కానీ లక్ష్మీదేవి కరుణా కటాక్షాలు పొందుకోవాలి అంటే మహాశివరాత్రి రోజు కొన్ని పదార్థాలు తినాల్సి ఉంటుంది. అంతకంటే ముందు మహాశివరాత్రి రోజున పొరపాటును కూడా చేయకూడని 5 పనులు ఏంటో కూడా ఈరోజు మనం చెప్పుకుందాం. ఈ 5 పనులు ఎవరైతే చేస్తారో వాళ్ళ ఇంట్లో దరిద్రం తాండవిస్తుంది. అప్పుల సమస్యలు పెరిగిపోయి పేదరికంలోకి కూరుకుపోతారు. మహాశివరాత్రి రోజు లక్ష్మీదేవి మీ ఇంటిలో శాశ్వతంగా ఉండాలి అంటే మీరు కొన్ని వస్తువులను కూడా దానం చేయాల్సి ఉంటుంది. అప్పుడు మీ ఇంట్లో ఆహారానికి, డబ్బుకు ఎలాంటి కొరత ఉండదు. ఇది మేమంతా కల్పించి చెబుతున్న విషయాలు కాదు. మన పురాణాలలో ఉన్న విషయాలను మీకు సులభ రీతిలో అర్థమయ్యే విధంగా చెబుతూ ఉన్నాము. 144 సంవత్సరాల తర్వాత మహాకుంభమేళ ఒకవైపు నిర్వహించబడుతూ ఉండగా మరోవైపు మహాశివరాత్రి రావడం అత్యంత గొప్ప విషయం. ఫాల్గుణ మాసంలోని కృష్ణపక్ష చతుర్దశి రోజు మహాశివరాత్రి జరుపుకుంటూ ఉంటారు. ఇది ఫిబ్రవరి 26 ఉదయం 11 గంటల 5 నిమిషాలకు ప్రారంభమై ఫిబ్రవరి 27 ఉదయం 8 గంటల 54 నిమిషాలకు పూర్తవుతుంది. మహాశివరాత్రి అంటేనే రాత్రిపూట పూజలు చేస్తూ ఉంటారు. అంటే ఫిబ్రవరి 26 రాత్రిపూట మహాశివుడికి పూజలు చేస్తూ ఉంటారు. మహాశివరాత్రి రోజున ఆ పరమశివుడికి అభిషేకాలు ఎంతో గొప్పగా మన హిందువులు నిర్వహిస్తూ ఉంటారు. దాంతోపాటుగా ఉపవాసం చేస్తూ శివుడిని ధ్యానం చేస్తూ ఓం నమః శివాయ అంటూ పంచాక్షరి మంత్రాన్ని జపిస్తూ ఉంటారు. కొంతమంది ఉపవాసం చేయలేని వాళ్ళు కొన్ని పండ్లు, పండ్ల రసాలు తాగుతూ కడుపు నింపుకుంటూ పరమశివుడిని ధ్యానిస్తూ గడుపుతూ ఉంటారు. మహాశివరాత్రి రోజున ఎట్టి పరిస్థితుల్లో కూడా మాంసాన్ని తినకూడదు, మందు కొట్టకూడదు. ఇలా చేయడం వల్ల మీరు చేసే పూజలకు ఎలాంటి ఫలితం ఉండదు సరికదా, మీ జీవితమే నాశనమయ్యే ఛాన్స్ ఉంటుంది. ఈరోజు ఖచ్చితంగా మీరు రాత్రిపూట జాగరణ చేసి పంచాక్షరి జపం చేయాలి. ఈ మహాశివరాత్రి రోజున పప్పుతో, బియ్యంతో లేదా గోధుమలతో తయారు చేసిన వంటకాలు తినకూడదు. కేవలం పాలు, పండ్లు, టీ, కాఫీ మాత్రమే తీసుకోవచ్చు. ఈరోజు మీరు శివుడిని ప్రసన్నం చేసుకోవాలి అంటే ఎట్టి పరిస్థితుల్లో కూడా నల్లటి బట్టలు వేసుకోకండి. వీలైనంత వరకు ఈరోజు కుంకుమ రంగులో ఉన్న ఎరుపు రంగు బట్టలు ధరించండి. ఇది మీకు ఎంతో శుభప్రదంగా ఉంటుంది, మీకు అదృష్టాన్ని తెచ్చిపెడుతుంది. అంతేకాకుండా మహాశివరాత్రి రోజు ఎట్టి పరిస్థితుల్లో కూడా భార్యాభర్తలు శారీరక సంబంధం పెట్టుకోకూడదు. ఇది శివుడికి కోపాన్ని తెప్పిస్తుంది. మహాశివరాత్రి రోజున మీకు వీలైనంత ఎక్కువ దానం చేయండి. పేదలకు దానం చేసిన వాళ్లను పరమశివుడు ఎప్పుడూ ఆశీర్వదిస్తూనే ఉంటాడు. మహాశివరాత్రి రోజు శివలింగానికి ఏ వస్తువులను సమర్పించాలో, వేటిని సమర్పించకూడదో కూడా మనం తెలుసుకుందాం. ఆ వస్తువులను శివలింగానికి సమర్పించడం వల్ల మీరు జీవితాంతం పెద్ద సమస్యలను ఎదుర్కోవాల్సి రావచ్చు. మొదటిగా చెప్పుకోవాలి అంటే మన పురాణాల ప్రకారం మహాశివరాత్రి రోజున తులసిని శివలింగానికి సమర్పించకూడదు. తులసి లక్ష్మీదేవి రూపంగా పరిగణిస్తారు. లక్ష్మీదేవి విష్ణుమూర్తి భార్య కాబట్టి తులసి దళాన్ని మనం శివలింగం మీద ఎట్టి పరిస్థితుల్లో కూడా ఉంచకూడదు. ఒకవేళ అలా చేసినట్లయితే మీరు జీవితంలోనే అతిపెద్ద పాపం చేసినట్టు అవుతుంది. ఇక రెండవది, శివలింగానికి ఎట్టి పరిస్థితుల్లో కూడా సింధూరం లేదా కుంకుమను సమర్పించకూడదు. ఈ కుంకుమతో మనం ప్రతి దేవత విగ్రహానికి బొట్లు పెడుతూ ఉంటాము. కానీ మహాశివుడు సన్యాసి కాబట్టి ఆయనకు మనం సింధూరం సమర్పించకూడదు. ఇక మూడవది, మహాశివరాత్రి రోజున నల్లటి బట్టలు వేసుకోకూడదు.
ఇలా నల్లటి బట్టలు ధరించడం వల్ల శివుడికి మీ మీద ఆగ్రహం వస్తుంది. కాబట్టి వీలైనంత వరకు ఎరుపు బట్టలు వేసుకోవడానికి ప్రయత్నించండి. నల్లటి బట్టలు వేసుకుని గుడులకు కూడా వెళ్ళకూడదు. ఇక 4వది పసుపు. శివలింగానికి మనం పసుపును ఎట్టి పరిస్థితుల్లో కూడా సమర్పించకూడదు. నిజానికి పసుపు అదృష్టానికి చిహ్నంగా మనం భావిస్తూ ఉంటాము, కానీ శివుడికి మాత్రం మనం పసుపుతో అభిషేకం చేయకూడదు. ఇక 5వది మొగలి పువ్వులు. మొగలి పువ్వులతో మనం ఎట్టి పరిస్థితుల్లో కూడా శివుడికి అభిషేకం కానీ అలంకరణ కానీ చేయకూడదు. ఎందుకంటే బ్రహ్మదేవుడు చెప్పిన అబద్ధానికి మొగలి పువ్వు సపోర్ట్ చేసింది. కాబట్టి శివుడు ఆ మొగలి పువ్వును శపించాడు. 6వది కొబ్బరి నీళ్లు. శివలింగానికి పొరపాటును కూడా మనం కొబ్బరి నీళ్ళతో అభిషేకం చేయకూడదు. ఆ తర్వాత చెప్పుకోవాల్సినది శంఖపు చెప్ప నుండి వచ్చే నీరు. శంఖంతో మనం విష్ణువుని పూజిస్తూ ఉంటాము, కాబట్టి అటువంటి శంఖంతో మనం శివుడికి నీటిని సమర్పించడం నిషేధం. 8వది నువ్వులు. నువ్వులను కూడా మనం ఎట్టి పరిస్థితుల్లో కూడా శివలింగానికి కానీ మహాశివుడికి కానీ ప్రసాదంగా అర్పించకూడదు. ఇక శివరాత్రి పూజలో మనం వాడకూడని మరొక పదార్థం ఏమిటంటే బియ్యం రవ్వ. మీరు శివుడికి ప్రసాదంగా బియ్యంతో చేసిన పరమన్నం పెట్టొచ్చు, కానీ బియ్యపు రవ్వతో చేసిన ప్రసాదం మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కూడా సమర్పించకూడదు. బియ్యపు రవ్వ అపవిత్రమైనదిగా భావిస్తారు. ఇక శివలింగం చుట్టూ ప్రదక్షిణ చేసి అభిషేకం చేసే సమయంలో ఏ ఏ వస్తువులు సమర్పించాలో ఇప్పుడు తెలుసుకుందాం. ఈ వస్తువులను మీరు మహాదేవుడికి సమర్పించడం వల్ల ఆయన ఎంతో సంతోషిస్తారు. మొదటిగా శివుడికి గంగాజలం అంటే ఎంతో ఇష్టం. గంగాజలంతో అభిషేకం చేయడం వల్ల మనకు మానసిక ప్రశాంతతతో పాటు ఆనందం కూడా వస్తుంది. ఇక 2వది చెరుకు రసం. చెరుకు రసంతో శివలింగాన్ని అభిషేకం చేయడం వల్ల మనకు అదృష్టం కలిసి వస్తుంది. ఇక 3వది 3 ఆకుల మారేడు దళం. ఈ 3 ఆకుల బిల్వపత్రాన్ని శివుడికి సమర్పించడం వల్ల శివలోకం ప్రాప్తిస్తుంది. 4వది ఉమ్మెత్త పువ్వు. ఉమ్మెత్త పువ్వులు తెల్లటి రంగులో ఉంటాయి. వీటిలో ఎన్నో ఔషధ గుణాలు ఉంటాయి. జీవితంలో సమస్యలన్నీ తొలగి సుఖశాంతులు పొందుకోవడానికి, మానసిక ప్రశాంతతను పొందుకోవడానికి శివలింగానికి ఉమ్మెత్త పువ్వుతో అభిషేకం చేయడం ఎంతో మంచిది. ఇక మహాశివరాత్రి రోజు శివుడికి వెండి పామును సమర్పించండి. నాగలోకానికి అధిపతి అయిన నాగేశ్వరుడికి పాములంటే ఎంతో ప్రీతి. ఇలా వెండి పాముని భగవంతుడికి సమర్పించడం వల్ల మీకున్న నాగదోషం తొలగిపోతుంది. ఇంట్లో ఆనందంతో పాటు శాంతి వస్తుంది. 6వది ఉమ్మెత్త పండు. ఈ పండును మహాశివుడు ఎంతో ఇష్టపడతారు. ఈ పండును శివలింగానికి సమర్పించడం వల్ల శత్రువుల భయం తొలగిపోతుంది. డబ్బుకు సంబంధించిన సమస్యలన్నీ తీరిపోతాయి. ఇక 7వది బాంగ్. ఇది మన తెలుగు జిల్లాల్లో పండే గంజాయి కాదు, నార్త్ ఇండియాలో పండే ఒక రకమైన ఆకు. ఈ బాంగ్ ఆకులను పాలలో కానీ నీటిలో కానీ కరిగించి భగవంతుడికి అభిషేకం చేయడం వల్ల ఎన్నో వ్యాధులు తొలగిపోతాయి. ఇప్పుడు చెప్పిన వాటన్నిటిని మీరు వీలైనంత వరకు భగవంతుడికి సమర్పించినట్లయితే ఈ మహాశివరాత్రి రోజున మీ జీవితంలో ఆనందం, సుఖశాంతులు లభిస్తాయి. మహాశివుడి ఆశీస్సులు మీతో ఎల్లప్పుడూ ఉండాలి అంటే మహాశివరాత్రి రోజున మీరు ఉపవాస దీక్ష కూడా చేయాల్సి ఉంటుంది. అయితే ఉపవాసం రోజు చాలామంది పండ్లు తింటూ లేదా పండ్ల రసాలు తాగుతూ ఉంటారు. మరికొంతమంది శివరాత్రి రోజున ఒక్క చుక్క నీటిని కూడా తాగకుండా కఠినమైన ఉపవాసం చేస్తారు. మహాశివుడి ఆశీస్సులు పొందాలంటే మనం కిలోల కొద్దీ బంగారాన్ని, డబ్బుని సమర్పించాల్సిన అవసరం లేదు. ఆయన కేవలం ఒక బిల్వపత్రంతోనే సంతోషిస్తారు. విభూతితో అభిషేకం చేస్తేనే ఎంతో ఆనందిస్తారు. అయితే ముక్కంటికి ముక్కోపం ఎక్కువ. బోళాశంకరుడికి కోపం వచ్చినంతలోనే మన మీద అపారమైన ప్రేమ కూడా కలుగుతుంది. కాబట్టి ఆ మహాశివుడికి ఇష్టమైనవి ఏంటో మనం గుర్తుపెట్టుకుని వాటినే మనం ఆయనకు అర్పించాలి. మహాశివుడు మీరు ఎన్ని గంటల ఉపవాసం చేశారో లెక్కించరు. ఆయనకు కావలసింది మీ స్వచ్ఛమైన మనసు, అపారమైన భక్తి. కాబట్టి ఈ రోజున మీరు తాజా పండ్లు, సగ్గుబియ్యం, చిలకడదుంప తినవచ్చు. ఇవి మీ శరీరానికి ఎంతో తేలికగా ఉంటుంది. వీటితో పాటుగా మీరు పాలు, టీ, స్వీట్లు కూడా తినొచ్చు. ఈరోజు కేవలం మాంసాహారం, మద్యం మాత్రమే మనం తీసుకోకూడదు. ఈరోజు మీరు పూజ చేసే సమయంలో తెల్లటి లేదా ఎర్రటి బట్టలు వేసుకుని పూజ చేయండి. ఏకవస్త్రం అంటే కుట్టని బట్టలు శుభప్రదంగా చెప్పుకుంటారు. ఈరోజు శివలింగానికి పూజ చేయడం చాలా మంచిది. మహాశివుడి ఆశీస్సులతో పాటు పార్వతీమాత ఆశీస్సులు పొందుకోవడానికి మీరు తీసుకునే ఆహారం, మీరు చేసే పూజలు స్వచ్ఛంగా భక్తి భావనతో ఉండాలి. మహాశివరాత్రి రోజు ఉపవాసం ఉండేవాళ్ళు కొన్ని పదార్థాలను తప్పకుండా తినాల్సి ఉంటుంది. ముఖ్యంగా ఉమ్మెత్త పువ్వును తింటే చాలా మంచిది. ఆ పువ్వులు తినడం మీకు ఇష్టం లేకపోతే పూర్తిగా కాకుండా కొంతైనా తినండి. అలా చేయడం వల్ల మీరు మహాశివుడి ఆశీర్వాదం పొందుతారు. దాంతోపాటుగా వీలైతే బాంగ్ తినండి. ఇది మీ శరీరానికి, మనసుకి కూడా ప్రశాంతతను ఇస్తుంది. మహాశివరాత్రి రోజు చెరుకు రసం తాగకూడదు. తామసిక ఆహారాలు కూడా తీసుకోకూడదు. ఒకవేళ మీరు పండ్లు తింటే యాపిల్, ఆరెంజ్, బొప్పాయి, అరటిపండు, దోసపండు వంటివి తినండి. వీటితో చిలకడ దుంప, సగ్గుబియ్యం తినండి. తేలికగా అరిగిపోయే ఆహారాలను మాత్రమే మీరు తీసుకోవాలి.
మహాశివరాత్రి రోజు శివలింగానికి మారేడు దళంతో మనం అభిషేకం చేస్తూ ఉంటాము. ఆ బిల్వపత్రాన్ని కూడా మనం తినడం వల్ల శరీరం చల్లబడుతుంది. షుగర్ పేషెంట్లకు కూడా ఇది ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. నోటిపోతలకు, కడుపులో ఉన్న వేడికి కూడా ఇది ఎంతో ప్రయోజకరంగా ఉంటుంది. మన శరీరంలో ఉన్న విషాన్ని తొలగిస్తుంది, రక్తాన్ని శుద్ధి చేస్తుంది. ఈ వీడియో మీకు నచ్చిందనే ఆశిస్తున్నాను. కామెంట్ సెక్షన్లో హరహర మహాదేవ ఓం నమః శివాయ అని టైప్ చేయడం మర్చిపోకండి. వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి మా ఛానల్ రికమెండ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.